Hi dear students, I am Mr. Mohan Kumar. I am running a YouTube channel called Mohan Maths Academy. Now I am dealing SSC Maths important questions chapter wise. Okay. First chapter is real numbers. In that real number, the very first important question is prove that root 3 is irrational. This is an 8 marks question. Okay. దీన్ని మనం కాంట్రాడిక్టరీ మెథడ్లో చేద్దాం. ఓకే, కాంట్రాడిక్టరీ మెథడ్ ఏంటంటే వాడు రూట్ 3 ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నాడు కదా, మనం రేషనల్ అని అనుకుందాం. ముందు మనం అనుకునేది కొంతసేపు తర్వాత ఏంటంటే రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. అంటే మన అజంప్షన్ రాంగ్ అని వస్తుంది. మన అజంప్షన్ ఏంటి? రూట్ 3 ఈజ్ రేషనల్. అది రాంగ్ అయితే అర్థం ఏంటి? రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. అది ఓకే, అది లాజిక్. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం రేషనల్ నెంబర్స్ని p/q ఫామ్లో రాస్తుంటాం. సో రూట్ 3ని p/q అని రాద్దాం. ఓకే, pq అనేవి ఏంటి? ఇంటిజర్స్. pq బిలాంగ్స్ టు ఇంటిజర్స్. z అంటే ఇంటిజర్స్ అనమాట. అంటే pqలు ఏంటి? ఇంటిజర్స్. ఇక్కడ q 0 అవ్వకూడదు. q డినామినేటర్ కదా, డినామినేటర్లో 0 వస్తే అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో మనం క్యూని 0 కాకుండా చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ పీకి క్యూకి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉందనుకుందాం. ఓకే, అది సమ్ కే. ఓకే, పి అంటే కేఏ, క్యూ అంటే కేబి అనుకుందాం. అంటే సమ్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అవి క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు రూట్ 3 వాల్యూ మనకి a/b అవుతుంది. ఇంక a/bకి 1 తప్ప ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే అప్పుడు ఏబి ఏమవుతాయి? కోప్రైమ్ అవుతాయి. ఏబి ఆర్ కోప్రైమ్. దట్ మీన్స్ ఏకి బికి 1 తప్ప ఇంకే కామన్ ఫ్యాక్టర్ ఉండదన్నమాట. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఈస్ 1 ఓన్లీ. రూట్ 3/1 అని రాద్దాం. ఏబి క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఓకే, b రూట్ 3 ఈక్వల్ టు ఏ. రూట్ 3 ముందు రాసుకున్న నష్టం లేదు. రూట్ 3 ఇంటూ బి రాసిన ప్రాబ్లం లేదు. ఎలా రాసినా ఓకే. రూట్ 3 బి ఈక్వల్ టు ఏ. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? రూట్ 3b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ 3కి వెళ్తుంది, బికి వెళ్తుంది. ఓకే, రూట్ 3 స్క్వేర్ అంటే 3. ఈ రూట్ స్క్వేర్ కట్ అయిపోతుంది. బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, బి స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ బై 3. బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఈ 3 అటువైపు వెళ్ళి డౌన్కి వెళ్తుంది. ఓకే, బి స్క్వేర్ బై 3. ఇక్కడ ఏంటి? ఏ స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుందని అర్థం. ఏ స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుందని అర్థం. డివైడ్ చేయడం అర్థం ఏంటంటే 30ని 3 డివైడ్ చేస్తుంది కదా. ఆన్సర్ ఎంత? 10. 31ని 3 డివైడ్ చేయదు. ఓకే, 13 డివైడ్ చేస్తుంది. రెండోది ఏంటంటే 3 అనేది ప్రైమ్ నెంబర్. 3 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఆ ప్రైమ్ నెంబర్ 3 ఏని కూడా డివైడ్ చేస్తుంది. అది మనకు ఒక థీరం ఉంది.
3 divides a square. దీని అర్థం అది implies 3 divides a also. ఓకే, ఇది మనకు ఒక థియరం అన్నమాట. ఎలా వచ్చింది ఇది? సిన్స్ ఇఫ్ p అని గుర్తుపెట్టుకోండి, p అండ్ ప్రైమ్ నెంబర్. ఇఫ్ p ఏ ప్రైమ్ నెంబర్ divides a square, it divides a also. ఓకే, ఇది మన థియరీ. సో 3 అనే ఒక ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ డివైడ్ చేస్తే అది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఏని కూడా డివైడ్ చేస్తుందంటే 3 ఏం డివైడ్ చేస్తుందంటే ఏమై ఉండాలి? మల్టిపుల్ ఆఫ్ 3 అయి ఉండాలి. therefore a equal to 3c. c సమ్ ఇంటిజర్. ఓకే, ఇక్కడ ఏం తెలుస్తుంది? a is multiple of 3. దీనికి ఈక్వేషన్ 1 అని పేరు పెట్టుకోండి. ఇప్పుడు a ఈక్వల్ టు 3c వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 a ఈక్వల్ టు 3cని 1లో వేద్దాం. 1 అంటే ఇదే కదా. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బ్రాకెట్లు పెట్టాను. బ్రాకెట్ల వల్ల ఏంటంటే ఉపయోగం, 3cని బ్రాకెట్ లోపల చక్కగా ఎటువంటి మిస్టేక్ లేకుండా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ 3కి వెళ్తుంది, సికి వెళ్తుంది. అప్పుడు బి స్క్వేర్ ఏమవుతుంది? 3 స్క్వేర్ సి స్క్వేర్ బై 3 అవుతుంది. ఇక్కడ ఉన్న 3 కిందకి వెళ్ళిపోయింది. ఓకే, 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3, 3 కట్ అయిపోతాయి. బి స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అంటే 3c స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్. బి స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్ అయితే 3c స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది. సి స్క్వేర్ ఏమవుతుంది అప్పుడు? బి స్క్వేర్ బై 3 అంటే బి స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది. 3 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. ఒక ప్రైమ్ నెంబర్ బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. implies 3 divides a square. మీ థియరం ఉంది కదా, ఇఫ్ ఏ ప్రైమ్ నెంబర్ p divides a square, it divides a also. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడ 3 బి స్క్వేర్ డివైడ్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే 3 డివైడ్స్ బి ఆల్సో. 3 బిని కూడా డివైడ్ చేస్తుంది. అంటే బి ఈక్వల్ టు మల్టిపుల్ ఆఫ్ 3, సమ్ 3. మనం ఆల్రెడీ ఏ కూడా ఫైండ్ చేసాం. దీనికి ఈక్వేషన్ 3 ఉంది. ఈ 2, 3 అబ్జర్వ్ చేస్తే ఏం తెలుస్తుంది? ఏ 3c, బి 3d. ఏ బై బి అంటే ఏంటి? మనం ఏ బై బి కోప్రైమ్ అనుకున్నాం. అంటే ఏ బై బినికి మనం 1 ఇంటూ ఏ బై 1 ఇంటూ బి తప్ప ఇంకోలా రాయలేం. కానీ ఇక్కడే వస్తుంది 3 ఇంటూ ఏ బై 3 ఇంటూ సి 3 ఇంటూ డి అని రాయగలిగాం కదా. మనం ఇక్కడ అనుకున్నది ఏంటి? కోప్రైమ్. కానీ ఇక్కడ వచ్చింది ఏంటి? కోప్రైమ్ కాదని వస్తుంది. implies ఏ అండ్ బి ఆర్ నాట్ కోప్రైమ్. therefore మనం కోప్రైమ్ అనుకున్నాం కదా, కానీ కాదంటే ఏంటి? మన అజంప్షన్ రాంగ్. our assumption is wrong. మన అజంప్షన్ ఏంటి? √3 is rational. అది రాంగ్ అంటే √3 is irrational.
therefore root 3 is irrational. Okay, that's it. స్టూడెంట్స్, ఇందులో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు కామెంట్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. స్నాప్షాట్ తీసుకోండి.